ఏంటి భువన ఇది? కాఫీలో కారం కలపడం ఏంటి? నాకు మాత్రం తెలీదా కాఫీలో ఏం కలపాలో? నేను పంచదారే కలిపాను. మరి కారం ఎలా వచ్చింది? నేను కలిపాను. హే, కాఫీలో కారం ఎందుకు కలిపావే? నా మొగుడికి కాఫీ ఎందుకు పెట్టావే? అది నా ఇష్టం. ఇది నా ఇష్టం. మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఆ గ్యాప్ లో నువ్వు దూరేద్దామని చూస్తున్నావా? ఆయన నా మీద కోపడినా చీదరించుకున్నా మేమిద్దరం భార్యాభర్తలం. ఎప్పటికైనా కలిసి ఉండేది మేమే, కలిసి జీవితాంతం కాపురం చేసేది కూడా మేమే. చూసావుగా, గెస్ట్ లా వచ్చావు, అంతవరకే ఉండు, ఎక్స్ట్రాల్ చేయొద్దు అని చెప్పారుగా. మొహం మీద చీ అన్నారు కదా, సరిపోయిందా? ఏయ్, నువ్వు అనుకున్నంత మాత్రాన చరణ్ ఏమీ నీకు దగ్గరవ్వడు. భువన మీద కోపడినంత మాత్రాన తన మీద కోపం ఉన్నట్టు కాదు. నేను కూడా అదే చెప్తున్నా. తన మీద కోపడినంత మాత్రాన కోపము కాదు, అలాగే నా మీద కోపడినంత మాత్రాన కోపం ఉన్నట్టు కూడా కాదు. ఆయన మాటలతో చెప్పారు, మళ్ళీ ఇలాంటి సీన్ రిపీట్ అయిందనుకో నా సంగతి తెలుసు కదా, దాని హెడ్ నీ చేతుల్లో, నీ హెడ్ దాని చేతుల్లో పెడతాను. ఏయ్, ఏంటే గొడవ? చూడండి ఆంటీ, చరణ్ డల్ గా ఉన్నాడని నేను కాఫీ పెట్టి తీసుకెళ్ళిస్తే నేను పెట్టిన కాఫీలో కారం కలిపింది ఇది. చరణ్ నన్ను తిట్టాడు. ఏంటే, ఏమనుకుంటున్నావు అసలు? నా మొగుడికి అది కాఫీ కలిపిస్తే నువ్వెందుకు ఇచ్చావని దాన్ని అడగకుండా నన్ను క్వశ్చన్ చేస్తున్నారేంటత్తయ్యా? నీ మొగుడా? తాళి కట్టిన వాడిని మొగుడు అనకుండా ఇంకేమంటారు? దానికి చెప్పండి, భార్యాభర్తల మధ్య ఎంటర్ అవ్వకూడదు, ఎంటర్ అవుతే బడిత పూజ అయిపోతుంది అని. భార్య భర్త ఎంతకాలం ఉంటారే మీరు భార్యాభర్తలుగా? బతికినంత కాలం అత్తయ్యా. అది నేను బ్రతికుండగా జరగదే. అంటే ఇప్పుడు మీరు నాకు ఏమని హెంటిస్తున్నారు? మీరుంటే మేమిద్దరం కలవడం జరగదు కాబట్టి మిమ్మల్ని ఏమంటున్నావే? ఆంటీని చెప్పేస్తావా? చిచ్చి, ఆ పని నేనెందుకు చేస్తాను? అత్తంటే అమ్మతో సమానం. ఆవిడ చుట్టూ చేరి శనిగ్రహాల్లాగా మీరు ఆవిడ్ని స్పాయిల్ చేస్తున్నారు కదా, అందుకే ఏమైనా చేస్తే మిమ్మల్ని చేయాలి. నువ్వు వాళ్ళని ఏమి చేయలేవు, నన్ను ఏమి చేయలేవు. చూస్తూ ఉండు, నా కొడుకుతో నీకు విడాకులిప్పిస్తా. ఆయన ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతాం. మరి పగటి కలలు కండం మానేండి అత్తయ్యా. లేదురా, లాస్ట్ టైం కాంపిటీషన్లో గెలిచిన ఆ ఆనందమే లేకుండా పోయింది. నాకు అవమానమే కానీ గెలుపు కాదు. ఏంట్రా, ఏంటి మంచి కోసం చేసింది? ఎవడి మంచి కోసం చేసింది? అది మంచి కోసం చేయలేదు, తన పేరు కోసం చేసింది. నన్ను చీట్ చేసింది. సర్లేరా, ఇంక దాని గురించి వదిలేసి. నెక్స్ట్ మళ్ళీ కాంపిటీషన్ ఉంది, దాంట్లో ఖచ్చితంగా ఎవరి సాయం లేకుండా గెలిచి తీరాలి. మళ్ళీ చేస్తాను. ఏంటండి, ఏమైంది మీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏమైంది నాన్న? నిన్నేరా, ఏం జరిగింది? ఏం జరిగిందని నన్ను అడగడం కాదు మమ్మీ, అసలు ఇది ఇక్కడ ఎందుకుంది? ఎందుకుందంటే తను నీ భార్య. నీ గదిలో నీతో పాటు కాకుండా ఎక్కడుంటుందిరా? అరే, నేను వద్దనుకుంటుంటే ఇంకా నా భార్య ఏంటి? గదిలో ఉండాల్సిన అవసరం ఏంటి తనకి? భార్య భర్తలంటే కలిసే ఉంటారు, అవసరాలతో ఉంటారా? రేయ్, నువ్వు మాట్లాడుకో. మీది వేరు, మాది వేరు. ఒరే, ఇంత కోపంలో కూడా మేము అంటున్నావు కానీ నేను అనట్లేదు. ఎందుకురా ఈ పంతాలన్నీ? నేనేం పంతాలకి పోవట్లేదు నానమ్మా, ఇదే కావాలని నన్ను రెచ్చగొడుతుంది. నేనేం చేశానండి? అంతా నువ్వే చేసావే. కాంపిటీషన్ లో ఫోన్లీ చేసాం, జిమ్ లో కూడా మళ్ళీ అదే రిపీట్ చేసాం. మా మధ్యలోకి వస్తే ఆల్రెడీ ఒకసారి చంప పగిలింది, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? ఏయ్, ఏంటి తనని బెదిరిస్తున్నావు? బెదిరిస్తుందిరా. ఒక పక్క గుండమ్మ అండ చూసుకుని మరో పక్క ఇంట్లో వాళ్ళ అండ చూసుకుని రెచ్చిపోతుంది తను. అత్తయ్య గారు, ఏ ఎవరి అండ చూసుకుని కాకపోతే నా కొడుకుని నన్ను ఎదిరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే? పెద్దవాళ్ళయుండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటండి? అసలు నేను చేసిన తప్పేంటండి? కాంపిటీషన్ లో మీరు గెలవాలనే కదా చేశాను.
జిమ్లో జరిగిందంటారా? అది నా ప్రమేయం లేకుండా జరిగింది. ఇంకా నగలంటారా? ఎవరో దొంగలు ఎత్తుకుపోతున్నారని చేశాను. అది ఇంత రచ్చ అవుతుందని అసలు అనుకోలేదు. నువ్వు ఏమనుకొని చేసినా నాకు మాత్రం నష్టమే జరుగుతుందే. నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంతలా చీ అంటే వేరే వాళ్ళైతే వెంటనే వెళ్ళిపోతారు. నువ్వు పోవే, నువ్వు పో. నేను ఆయన భార్యని. నేనంటూ ఈ గడప దాటితే అది నా ప్రాణం పోయిన తర్వాతే. ఏయ్, నువ్వు ఉంటావో చేస్తావో నాకు తెలీదు. నువ్వు మాత్రం ఈ రోజు నుంచి నా రూమ్లో ఉండడానికి వీల్లేదు. అది కాదురా. జాండి, మీరు మధ్యలో మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు అత్తయ్య? మీరు మా భార్యాభర్తల్ని విడిపోమని చెప్తున్నారు. మావయ్య గారు కూడా మీతో ఇలాగే మాట్లాడితే మీరు ఇలాగే అంటారా? అప్పుడు మా గురించి మాట్లాడుకో. మరి మీరు మా భార్యాభర్తల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏయ్, నీకు భర్త కాకముందే వాడు నా కొడుకే. అయితే ఏంటి? కొడుకనే అభిమానం ఉంటే పెద్దవాళ్ళుగా కాపురం చక్కదిద్దాలి. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలొస్తే సర్ది చెప్పాలి. అది మానేసి విడిపోండి అంటారేంటి? నీ విషయంలో ఒకరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నానే, నీ మొహం చూడ్డానికి నాకు ఇష్టం లేదు. ఇక నుంచి గదిలో ఉంటే నేను ఒప్పుకోను. ఏంట్రా ఒప్పుకోకపోయేది? ఊరుకుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు. నానమ్మా, ఏంట్రా నాన్నమ్మా, నీకంటే నేను గట్టిగా అరవగలను. చూస్తూనే ఉన్నాను. ఒక పక్క నువ్వు, ఒక పక్క మీ అమ్మ తెగ సాధించేస్తున్నారు. అది మంచిది కాబట్టి ఊరుకుంది. లేకపోతే ఏం చేస్తుందండి? నీలాంటిదైతే పోలీస్ కేసు పెట్టేది. నా మొగుడు రాచి రంపాను పెడుతున్నాడు, నా అత్తగారు సాధిస్తుంది, వేధిస్తుంది అని. అప్పుడేం జరిగేదో తెలుసారా? అటాక్! వద్దు, కొట్టదు. నువ్వేంటి చూస్తున్నావు? కోడల్ని హింసించిన కేసులో అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చుని రాళ్లు కొట్టుకోవాలి. ఏంటే, కేసు పెడతావా? నన్ను మా అమ్మని అరెస్ట్ చేయిస్తావా? జైలుకి పంపిస్తావా? సరే, పెట్టుకోవే కేసు. జైల్లోనైనా కూర్చుంటాను, కానీ నీతో పాటు గదిలో నేను ఉండను. అసలు నీ మోహన్ చూడటమే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. దానికి ఎందుకండి ఇంత గట్టిగా అరవడం? నాకేం చెవుడు లేదు. ఇప్పుడేంటి, నా మొహం చూడడం మీకు ఇష్టం లేదు అంతే కదా? సరే, ఇక మీదట నా మొహం మీకు కనబడదు.